స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిజిస్టర్ చేస్తున్నారా? ఆగండి, ఈ 1 minute వీడియో చూడకుండా మీరు రిజిస్టర్ చేస్తే రిగ్రెట్ అవ్వచ్చు. హలో ఆల్, ఐఎమ్ సిఏ పులి గణేష్ ఫ్రమ్ హైదరాబాద్. మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫామ్ చేయాలా వద్దా అనుకుంటే ఫస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ తెలుసుకోండి. ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం. నెంబర్ 1, ఫండింగ్ ఈజీగా వస్తుంది. ఇన్వెస్టర్స్ అండ్ వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తారు. సో ఫండింగ్ అనేది ఈజీగా వస్తుంది. నెంబర్ 2, లిమిటెడ్ లైబిలిటీ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. అంటే డైరెక్టర్స్ పర్సనల్ ప్రాపర్టీస్ అనేది సేఫ్ గా ఉంటాయి. నెంబర్ 3, సపరేట్ లీగల్ ఐడెంటిటీ. కంపెనీ అనేది సపరేట్ పర్సన్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్ ఆర్ డైరెక్టర్స్. నెంబర్ 4, బ్రాండ్ వాల్యూ అండ్ క్రెడిబిలిటీ. మీ బ్రాండ్ వాల్యూ అండ్ క్రెడిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే. నెంబర్ 5, ఈజీ స్కేలబిలిటీ. ఇన్వెస్టర్స్ కి షేర్స్ ఇష్యూ చేసి మీ కంపెనీని ఈజీగా గ్రో చేయొచ్చు. ఇప్పుడు డిసడ్వాంటేజ్ చూద్దాం. నెంబర్ 1, కంప్లైంట్స్ కాస్ట్. కంప్లైంట్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్ఓసి ఫైలింగ్స్, ఆడిట్స్ ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. సో కంప్లైంట్స్ బర్డెన్ అనేది ఎక్కువ. నెంబర్ 2, టైం కన్స్యూమింగ్ ఫార్మాలిటీస్. బోర్డ్ మీటింగ్స్, రికార్డ్స్ ఇవన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013. నెంబర్ 3, లెస్ ప్రైవసీ. ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్ని పబ్లిక్ గా ఉంటాయి, పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేస్తారు. సో మీ ఫైనాన్షియల్ ప్రైవసీ అనేది లెస్. నెంబర్ 4, ట్యాక్స్ ఆన్ విత్డ్రాల్ ఆఫ్ ప్రాఫిట్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రాఫిట్ వచ్చిందంటే ఓనర్ డైరెక్ట్ గా మనీ విత్డ్రా చేసుకోలేదు. కంపెనీ ట్యాక్స్ పే చేసిన తర్వాత మిగిలిన ప్రాఫిట్ ని షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. కంపెనీ లెవెల్లో ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఆల్రెడీ పే అయ్యి ఉంటుంది. డివిడెండ్ రిసీవ్ చేసిన షేర్ హోల్డర్ హ్యాండ్స్ లో మళ్ళీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీద ట్యాక్స్ ఇవ్వదు. అంటే ఒకసారి కంపెనీ లెవెల్లో ట్యాక్స్ అవుతుంది, తర్వాత షేర్ హోల్డర్ లెవెల్లో కూడా డివిడెండ్ మీద ట్యాక్స్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ ప్రాఫిట్ ని పర్సనల్ యూజ్ కోసం తీసుకోవాలంటే డివిడెండ్ రూపంలో తీసుకోవాలి. ఆ డివిడెండ్ మీద షేర్ హోల్డర్ కి మళ్ళీ ట్యాక్స్ లయబిలిటీ ఉంది. ఇక్కడ ఫైనల్ మెసేజ్ ఏంటంటే స్టార్ట్అప్స్ కి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది బెస్ట్ ఆప్షన్ కాదు అని కాదు, బట్ కరెక్ట్ స్టేజ్ లో స్టార్ట్ చేయాలి. స్మాల్ బిజినెస్ కి ఎల్ఎల్పి ఆర్ ప్రొప్రైటర్షిప్ అనేది బెటర్ ఆప్షన్. మీరు గ్రోత్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి షిఫ్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫామ్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవ్వండి. And for more startup and tax tips like this, please follow this page.